హాయ్ మిత్రులారా, వెల్కమ్ టు ద గ్రేట్ వాయిస్ వర్స్ ఆఫ్ తాతయ్య. జీవితము ఒక గొప్ప ప్రతిధ్వని లాంటిది. దీని మీద కొద్దిగా ఒక చిన్న డిస్కషన్ అండి. ఒక పిల్లాడు ఒకసారి ఇంట్లో వాళ్ళ అమ్మతో కొట్లాడి కోపం వచ్చింది, మహాకోపం వచ్చింది. నువ్వంటే నాకు అసహ్యం, నువ్వంటే నాకు అసహ్యం అంటూ పరిగెత్తుకుంటూ ఎక్కడ అమ్మ కొడుతుందోనని ఇల్లు నుంచి పారిపోయాడు. పారిపోతూ చక్కగా ఒక లోయలోకి వెళ్ళాడు. లోయలోకి వెళ్ళిన తర్వాత అయినా కసి తీరలేదు, ఆ కోపం తగ్గలేదు. దాంతో తిరిగి అబ్బాయి ఆ లోయలో నుంచి నువ్వంటే నాకు అసహ్యం, నువ్వంటే నాకు అసహ్యం అని గట్టిగా కేకలేస్తాడు. అప్పుడు ఆ లోయ కూడా ప్రతిధ్వనిస్తుంది, నువ్వంటే నాకు అసహ్యము, నువ్వంటే నాకు అసహ్యం అని. దాంతో అంతవరకు అలాంటి ధ్వని వినని ఆ కుర్రాడు వెంటనే పరిగెత్తుకుంటూ తిరిగి వచ్చి అమ్మ ఒళ్ళో వాలిపోయాడు. అమ్మా అమ్మ అన్నాడు. ఏ నాన్న, చెప్పు నాన్న అంటే, ఏమి లేదమ్మా, ఆ లోయలో ఒక దుర్మార్గమైన యువకుడున్నాడు. అతడు నేనేమంటే అది అంటున్నాడు. నేను నాకంటే నువ్వంటే అసహ్యము, నువ్వంటే అసహ్యం అన్నాను. ఆ యొక్క కుర్రాడు కూడా నువ్వంటే అసహ్యము, నువ్వంటే అసహ్యము అంటున్నాడు అనేసరికి అప్పుడు అమ్మకి అర్థమైపోయింది ఈ కుర్రాడు అక్కడ ఏం చేశాడనేది. వెంటనే, నాన్న నువ్వు ఒక పని చెయ్యి, ఈసారి మళ్ళీ లోయలోకి వెళ్ళి నేను చెప్పినట్లు అను అన్నాడు. ఆ చెప్పమ్మా అన్నాడు. నువ్వు ఈసారి లోయలోకి వెళ్ళి నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు చాలా ఇష్టం అను అన్నాడు. సరే, ఆ పిల్లవాడు పరిగెత్తుకుంటా మళ్ళీ లోయలోకి వెళ్ళిపోయి గట్టిగా కేక ఏడుస్తూ నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నువ్వు చాలా ఇష్టం, నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. ఆ లోయ కూడా ప్రతిధ్వనిస్తూ నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు చాలా ఇష్టము అనే ఆ ధ్వని వినపడింది. అప్పుడు అబ్బాయికి అర్థమైపోయింది, అబ్బాయిలో మార్పు వస్తుంది. వెంటనే అప్పుడు అనుకుంటాడు, జీవితంలో కూడా మనం ఏమిస్తే అది మనకు తిరిగి వస్తుంది, మనం ఏం చేస్తే అదే మనకు తిరిగి వస్తుంది అని అర్థం చేసుకుంటాడు. ఆ రోజు నుంచి అద్భుతంగా తన జీవితాన్ని మార్చుకుంటాడు. చూసారా, మానవ జీవితాల్లో కూడా అంతేనండి. ప్రతి ఒక్కరు కూడా తన యాటిట్యూడ్ మార్చుకొని, మనస్తత్వాన్ని మార్చుకొని, అడాప్టబిలిటీకి అలవాటయ్యి కొద్దిగా అడ్జస్ట్ అవుతూ పోయినట్లయితే జీవితంలో జరిగే చిన్న చిన్న ఆటంకాల్ని ఏమాత్రము వణుకోకుండా, దునక్కుండా, ఇవన్నీ కూడా ప్రతిధ్వని లాంటివని అనుకొని చక్కగా తను ఏమి కావాలో దానికోసం ప్రయత్నం చేశారంటే, ఆ లక్ష్యం కోసము ముందుకెళ్ళినారంటే చక్కగా తను అనుకునేది, తను ఏదైతే సమాధానికి ఇస్తాడో అదే తనకు తిరిగి వస్తుందనేది తెలుసుకుంటాడో ఇచ్చే కొద్దీ తిరిగి వస్తూ ఉంటుందని ఎంతోమంది గురువులు అంటారు. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ అధినేత, గొప్ప పర్సనాలిటీ డెవలప్మెంటు అధినేత గంపా నాగేశ్వరరావు గారు కూడా ఇదే అంటారు, నువ్వు ఏమిస్తే అదే వస్తుంది అంటారు. కాబట్టి మనం సమాజానికి ఏమిస్తే అదే వస్తుంది. చక్కగా మనం సమాజానికి మంచి పాజిటివ్గా మనం ఏమిచ్చామో మనకు కూడా అదే పాజిటివ్ వేవ్స్ మనకు వస్తాయి. కాబట్టి
అందరూ కూడా ఆ విధంగా మనం ప్రయత్నం చేస్తూ మన జీవితాలను మనం అద్భుతంగా వజ్రాల్లాగా తయారు చేసుకోవాలని మరొకసారి అందరి జీవితాలు కూడా చాలా అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.